హలో. హలో. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పక్కన పెట్టిన మ్యాటర్ చెప్పండి. లోన్ ఏమైంది సార్ మీది? పేమెంట్ చేయకుండా ఉన్నారు. ఏం పేరు ఫస్ట్? మీ పేరు చెప్పండి ఫస్ట్. ఒక కాల్ తీసుకుంటే కాల్లో ఎవడు మాట్లాడుతున్నాడో అవతల పర్సన్ రిప్రజెంట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. రిఫరెన్స్ నెంబర్కి రికవరీ ఏజెంట్ కాల్ చేస్తే ఏ విధంగా రెస్పాండ్ అయ్యానో ఈ యొక్క వీడియోలో మీరు వినొచ్చు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. హలో. హలో. గుడ్ మార్నింగ్ సార్. లోన్ అమౌంట్ ఏమైంది సార్? క్యాష్లో క్యాష్ ఎవరికి చేశారండి? క్యాష్ కాల్ మీరు సార్ ఎవరికి కాల్ చేశారు? మీకే కాల్ చేశాను సార్. పేమెంట్ చేయను మేడం. నేను సార్ పేమెంట్ చేయొద్దు అనుకుంటున్నాను. నేను ఐ డోంట్ వాంట్ టు పే బ్యాక్ యూ. ఎందుకు సార్? ఎందుకు సార్? ఎందుకంటే మీరు చేసిన రచ్చ అంతా ఇంత కాదు మేడం. నా కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేశారు, ఎవరికో నాకు తెలియని కాల్ చేశారు, నా లోన్ డీటెయిల్స్ షేర్ చేశారు. సో కాబట్టి నేను పే చేయాల్సిన ఇంటెన్షన్ నాకు మారిపోయింది. సార్ అదే ఎవరు చేస్తారు సార్ అన్న? ఇప్పుడు మేమే హ్యాండిల్ చేస్తాం. ఒకడా ఇద్దరా మేడం? స్టార్టింగ్ నుంచి బకెట్లకి ఎంచి ప్రతి బకెట్ లో ఒక్కొక్కటి చేశాడు, ఇద్దరు ముగ్గురు చేశారు. ఓకే, వచ్చి 48 బ్రాంచెస్ లో అప్డేట్ అయింది కాబట్టి ఇంకా కాస్ట్ అనేది మీరు అకౌంట్ ఇంకా క్లోజ్ చేయలేదు కాబట్టి స్టార్ట్ అయ్యింది సార్. ఇప్పుడు మీ అకౌంట్ మేమే హ్యాండిల్ చేస్తున్నాం. ఓకేనా? రెఫరెన్స్ కాల్స్ అనేది ఇంకా చేయలేము. మీరు చేశారు అన్నాడు. చేయాల్సిన డ్యామేజ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు మీకు చేస్తా డ్యామేజ్. ఓకే, మీరు నాకు ఆల్రెడీ డ్యామేజ్ చేశారు కదా. ఐ వాంట్ టు యూనో ఓకే గివ్ లెసన్స్ టు యూ. చేయలేదు. ఓకేనా? మీరు సెటిల్మెంట్ ఆప్షన్ ఇస్తాం. అరే సెటిల్మెంట్ పక్కన పెట్టి మేడం, నాకు డ్యామేజ్ చేసినాక మీకు రూపాయి గిట్ట రాదని తెలవాలి కదా. మీ వాళ్ళకి తెలవాలి కదా. ఇట్లా చేస్తే రూపాయి గిట్ట కస్టమర్ ఆల్రెడీ ఇంటెన్షన్ 21st సెంచరీ ఉంది. డ్యామేజ్ చేస్తే రిటర్న్ డ్యామేజ్ చేస్తారు కస్టమర్లని తెలవాలి కదా మీకు ఇక్కడ. అదే ఎవరు చేస్తారు సార్? చెప్తారు. ఎవరు మీకు మీ ఏజెంట్స్ పేరు చెప్తారా? మీది మాది క్యాష్. ఓకేనా? క్యాష్ ఆన్ రోల్ ఎంప్లాయ్ మీరు? ఆన్లైన్ సార్. ఏంటి సార్? క్యాష్ ఆన్ రోల్ ఎంప్లాయ్, క్యాష్ బిహాఫ్ మీరు మాట్లాడేది? క్యాష్ ఓన్లీ క్యాష్. క్యాష్ అంటే అక్కడ ఏజెంట్స్కి ఇస్తే వాడు ఏం చేయలేకపోయాడు అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చిందా కేసు? ఉన్నది సార్. ఇప్పుడు మీ అకౌంట్ వచ్చి నేను హ్యాండిల్ చేస్తున్నాను. ఓకేనా? గట్టిగా మాట్లాడండి మేడం. సార్ ఇది వచ్చి 48 బ్రాంచెస్ లో అప్డేట్ అయింది. ఓకేనా? మీ అకౌంట్ నేను హ్యాండిల్ చేస్తున్నాను. ఓకేనా? సెటిల్మెంట్ ఆప్షన్ సార్. ఎక్కడ అప్డేట్ అయింది? 48 బ్రాంచెస్ లో అప్డేట్ అయింది సార్ మీ అకౌంట్. ఓకేనా? వేరే బ్రాంచెస్ నుంచి మీ అకౌంట్ ని ఫాలో అప్ చేస్తాను. ఇలాగా చాలా బ్రాంచెస్ ఉన్నాయి క్యాష్లోనే. ఓకేనా? ఓకే, ఆ బ్రాంచెస్ నుంచి మీ అకౌంట్ ని ఫాలో అప్ చేస్తారు. పేమెంట్ మీరు ఇంకా రీపేమెంట్ చేయలేదనగా కాబట్టి మీ అకౌంట్ వచ్చి ఇప్పుడు ఓపెన్ లో ఉంది. అకౌంట్ డిఫాల్ట్ అయింది కాబట్టి. ఓకేనా? ఆ 48 బ్రాంచెస్ నుంచి మీ అకౌంట్ ని ఫాలో అప్ చేస్తారు. 48 బ్రాంచెస్ ఎంత అవుట్స్టాండింగ్ ఎంత ఉంది మీద? అవుట్స్టాండింగ్ వచ్చి ఎంత ఉందంటే మీరు వచ్చి 47,461. 47,000కి 46 బ్రాంచెస్ కలిసి ఫాలో చేస్తారా నన్ను? సార్ ఈ 47,000 కాదు సార్. యాక్చువల్గా ఇలాగా. హలో చెప్పండి. మీరు లోన్ అమౌంట్ వచ్చి ఏప్రిల్లోనే క్లోజ్ అయ్యింది. ఓకేనా? ఆల్రెడీ డిఫాల్ట్ కరెంట్ యూసేజ్ డిలే చేస్తున్నారు. ఓకేనా? కాబట్టి మీ అకౌంట్ ని ఫాలో అప్ చేస్తారు సార్. అదే మేడం, 47,000కి 46 బ్రాంచెస్ నుంచి ఫాలో అప్ చేస్తారా మీరు అంటున్నా? అవును సార్. అవును సార్ చేస్తారు. 10,000 అయినా కూడా చేస్తారు సార్. ఓకేనా? చేయండి. ఫస్ట్ లోన్ గురించి మాట్లాడుతున్నాం సార్. దాన్ని చెప్పండి ఫస్ట్. మీరు కట్టకుండా డిలే చేసింది అది మీ మిస్టేక్ సార్. ఓకేనా? అరే మిస్టేక్ చేస్తే పనిష్మెంట్ యాజ్ పర్ అగ్రిమెంట్ లేదు, అది ఇవ్వాలి. కానీ మీరు ఇల్లీగల్గా పనులు చేస్తారా? నాకు అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, అన్ని డాటా పెట్టుకొని కూర్చున్నా. చేయండి, ఏం చేస్తారు ఇప్పుడు? రూపాయి కూడా కట్ట మీకు. మళ్ళీ కూడా కట్టరా? కట్ట. అదే ఎందుకు కట్టరు సార్? ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినా కదా మేడం, మీరు నాకు డ్యామేజ్ చేశారు, నన్ను డిఫమేషన్ చేశారు. హలో. హలో. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పక్కన పెట్టిన మ్యాటర్ చెప్పండి. లోన్ ఏమైంది సార్ మీది? పేమెంట్ చేయకుండా ఉన్నారు. ఏం పేరు ఫస్ట్? మీ పేరు చెప్పండి ఫస్ట్. ఒక కాల్ తీసుకుంటే కాల్లో ఎవడు మాట్లాడుతున్నాడో అవతల పర్సన్ రిప్రజెంట్ చేయాలి. ఓకే, తర్వాత మాట్లాడాలి. మధ్యలోకి వచ్చేసి స్పీడ్ బ్రేకర్ దగ్గర వెహికల్ ఎక్కినట్టు మధ్యలో ఎక్కుతావు. అవునా సార్? మీరు అంతా మాట్లాడుతున్నారు కదా, పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాను అని చెప్తున్నారు కదా, అంతే లోన్ కట్టాలి కదా. అదేలాగా లోన్ పక్కన పెట్టండి సార్. లోన్ పక్కన పెట్టండి. మాకు కావాల్సింది లోనే కదా. నాకు కావాల్సింది ఫార్మాలిటీ, బేసిక్ ఫార్మాలిటీ. అవును సార్, ఫార్మాలిటీ అంతా పర్ఫెక్ట్ గా మాట్లాడు. అదేలాగా సక్రంగా లోన్ కట్టాలా? లోన్ ఎందుకు కట్టకూడదు? మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు రాజు సార్. రాజు ఫ్రమ్ క్యాషియర్ బిహాఫ్. క్యాష్ సార్. క్యాష్ ఆన్ రోల్ ఎక్కడ బ్రాంచ్? మాది బెంగళూరు బ్రాంచ్ సార్. లోన్ ఫస్ట్. అరే వినండి సార్, మా టోల్ కాడికి వద్దాం. అత్ర పడుతుంది అప్పుడే. మీరు బెంగళూరులో రాజు గారు, మీరు క్యాష్ నుంచి మాట్లాడుతున్నారు అంతేనా? అవును. ఏమి పొజిషన్ అండి? ఏం సార్? నాదే సార్ ఎగ్జిక్యూటివ్ సార్. ఎగ్జిక్యూటివ్. ఓకే,
పాయింట్ ఏంటంటే ప్రీవియస్ గా నేను కమిట్మెంట్ ఇచ్చాను, కడతా అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మీ ఓకే బ్యాంక్ రిప్రజెంట్ చేసే వాళ్ళే నాకు ఓకే నా కాంటాక్ట్ లిస్ట్ కి నాకు తెలియని పీపుల్ కూడా కాల్ చేసి లేడీస్ కి జెంట్స్ కి ఇద్దరికి కాల్ చేసి పలానా వ్యక్తి లోన్ కట్టట్లేదు అని చెప్పేసి నా రిఫరెన్స్ నంబర్ ఇచ్చారు. రిఫరెన్స్ నంబర్ ఇచ్చేసి మీ రిఫరెన్స్ నంబర్ ఇచ్చాడని చెప్పేసి వాళ్ళకి కాల్ చేసి నా లోన్ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి షేర్ చేసి మీరు ఇప్పుడు కట్టాలి, మీ రిఫరెన్స్ నంబర్ ఇచ్చాడు, ఓకే అతను కట్టలేదు కాబట్టి మీరు కట్టాలని చెప్పేసి దమ్ చేశారు. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ ప్రీవియస్లీ. ఓకే వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏం చేశారంటే నువ్వు నా నంబర్ ఎందుకు ఇచ్చావని చెప్పి నాతో కూడా పడ్డారు. ఓకే దాంట్లో కొంతమంది కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని మీ ఎగ్జిక్యూటివ్ కాల్. ఓకే ఇది జరిగింది. ఇప్పుడు నేను మీరు చేసిన డ్యామేజ్ కి మీరు చేసిన డిఫమేషన్ కి నేను తిరిగి మిమ్మల్ని డ్యామేజ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే కాల్ రికార్డ్ చేసుకోండి. ఇప్పుడు పేమెంట్ అయితే చేయరు అంటున్నారు. చెయ్యని చెప్తున్నా రికార్డెడ్ లైన్ లో. నేను అర్థం కాలేదు అర్థం కాలేదు సార్ మీరు చెప్పింది. రికార్డెడ్ లైన్ లో చెప్తున్నా చెయ్యని. రికార్డ్ చేసుకొని ఎవరికి వినిపిస్తో వినిపి. ఓకే సార్ స్టార్టింగ్ నుంచి రికార్డింగ్ ఉంటుంది మరి ఎక్స్ బకెట్ కి ఇచ్చిన నా దగ్గర రికార్డింగ్ అందరు టెలికాల్ బయటకు వస్తారు, మీ వాళ్ళు చేసిన వాళ్ళు డ్యామేజ్ చేసిన వాళ్ళందరూ. ఓకే అవునా ఓకే సార్ అయితే పేమెంట్ అయితే చేయరు. ఇంకా ఎక్కడ నువ్వు డిస్ట్రిక్ట్ కోర్టులో ఇస్తావా, హైకోర్టులో ఇస్తావా, ఇంకా ఏం సుప్రీం కోర్టులో ఇస్తావా, ఎక్కడ వేసినా పేమెంట్ చెయ్య. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్. పేమెంట్ చేయకండి, ఎందుకైతే మీకు పేమెంట్ చేస్తే మీకు ఇది అవుతుంది కదా. పేమెంట్ చేస్తే అదే సార్ మీరు పేమెంట్ చేయరు కదా, ఒక డిఫాల్ట్ మీరంతా మాట్లాడుతున్నారు, అది మేము వింటున్నాము అంతే కదా. మరి మీరు కస్టమర్లను డ్యామేజ్ చేసినప్పుడు దొంగ అదే సార్ మీరు ఒక డిఫాల్ట్ సార్ మీరు మాట్లాడుతున్నారు కదా, మేము వింటున్నాము అదే కదా. డిఫాల్ట్ వస్తే మీరు మాట్లాడాలి, ఇంకా మీకు కరెక్ట్ కట్టడంతో మీకేం పని. అదే సార్ డిఫాల్ట్ తోనే మాట్లాడుతున్నాము. మీ పని అది కదా, డిఫాల్ట్ వస్తేనే మాట్లాడాలి. అదే సార్ డిఫాల్ట్ లోన్ కట్టించేది మా వర్క్ ఇక్కడ. ఓకేనా మరి వర్క్ అదే సార్ కట్టనే కదా మీకు చెప్తున్నాము. రికవర్ చేయలేకపోతున్నారు నా దగ్గర మీరు చేయండి మరి. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. ఇలా ఇల్లీగల్ పని బంద్ చేసుకోండి జరా. అట్లా కట్టడు వేస్ట్ ఆఫ్ టైం, వేరే అకౌంట్ చూసుకోండి. అప్పుడు రెఫరెన్స్ చెప్పండి మూవ్ చేసేయండి, వేస్ట్ ఇంకా 6 నెలల కాల్ చేస్తే. హలో 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 చెప్పండి సార్. చెప్పండి సార్. అది సార్ క్యాష్ నుంచి కాల్ చేస్తున్నాం. లోన్ అమౌంట్ పెండింగ్ ఉంది కదా. ఎంత ఉంది పెండింగ్? ఎంత అంటే ఒక నిమిషం సార్ 13,700 ఉంది సార్. చెప్పండి సెటిల్మెంట్ ఎంత ఉంది? సెటిల్మెంట్ టోటల్ 9,000 సార్. 9,000 పడుతుందండి. ఎంత? 9,000 పడుతుంది సార్. అర్థం కాలే సార్ 9,000 రూపీస్. 9,000 సార్. ఇన్ని మెసేజ్ బాంబర్లు పెట్టారు, 9,000 ఓడిస్తారు ఇంకా మీకు. ఏంటి సార్ ఇన్ని మెసేజ్ బాంబర్లు పెట్టారు, వీడికి కాల్ చేశారు, ఇంకా 9,000 ఎట్లా పెడతారు మీరు? ఎవరు సార్ పెట్టింది? అరే మీరే పెట్టారు సార్, నాకు తెలియదా? ఎప్పుడు? చాలా రోజుల మెసేజ్ బాంబర్లు పెట్టి ఫోన్ మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎవరు పెట్టినారో అది మనకు తెలుసు కదా. అంత కష్టం సార్ 9,000 అంటే. ఎంత పే చేస్తారు? నేనా ఒక 3,000 కట్టగలుగుతా. 3,000 ఏమైనా ఇస్తారా? ఏమైనా కొంచెం ఆలోచించండి. మీరు మెసేజ్ బాంబర్లు పెట్టారు కదా మరి, ఇవ్వాలి కదా. 3,000 క్లోజ్ అవుతుంది. మీరు మొత్తం పే చేస్తున్నారు మిస్టర్. అదేగా సార్ నేను మొత్తమే పే చేస్తుండే, కానీ మీరు నాకు డ్యామేజ్ చేశారు కదా, మెసేజ్ బాంబర్లు పెట్టి నా మెంటల్ పీస్ డిస్టర్బ్ చేశారు. విచ్ ఇస్ వర్త్ ఆఫ్ 1,000 crores. ఒక నిమిషం అండి, మనం చేయలేదు కదా. అరే అరే సార్ అన్ని డ్రామా లేకపోతే సార్. ఓకేనా మీరు చేశారు నాకు తెలుసు. ఓకే సార్ ఒక నిమిషము, మీరు మొత్తం పే చేసే ఆత్మస్థాలు. ఓకేనా మీరు ఇంకా ఎందుకు మీ సిబిల్ స్కోర్ లాస్ చేసుకుంటారు? మొత్తం సెటిల్మెంట్ చేసి మీ సిబిల్ స్కోర్ లాస్ అవుతుందండి. అవును సార్. అర్థం కాలేదు సార్. మీరు ఇప్పుడు సెటిల్మెంట్ కింద వెళ్తే మీకు సిబిల్ స్కోర్ లాస్ అవుతుంది, నాకు ఫ్యూచర్లో లోన్ చేయలేరు. సివిల్ స్కోర్ ఆల్రెడీ దెబ్బేసింది సార్. సివిల్ స్కోర్ మీద చింత లేదు నాకు. ఎట్లా కదండి దెబ్బేసిందంటే మీరు పే చేసి మళ్ళీ మొత్తం ఇంక్రీజ్ అవుతుంది కదా మీకు. నేను ఒక 4,000 కట్టగలుగుతా లాస్ట్. మీరు వస్తారంటే కట్టండి, లేదంటే మళ్ళీ మెసేజ్ బాంబులు పెట్టండి. బీట్లు పెట్టేది ఏం లేదు, బాంబు బీట్లు అంటే మనం ఏం చేయలేము ఇక్కడ. 4,000 వస్తే ఇవ్వండి సార్, లేదంటే మెసేజ్ బాంబులు పెట్టండి, ఆడికి కాల్ చేయండి, వాడే కడతాడు. సార్ రియలీ సారీ సార్, 4,000 రాదు, రియలీ సారీ. ఓకే సార్ ఏం చేయలేదు నేను ఇక్కడ. ఏంటి సార్? నేను 9,000 కట్టలేదు సార్. మీరు ఆల్రెడీ అంత డ్యామేజ్ చేసినాక అంటే మీరు నాకు డిఫేమ్ చేసిన డ్యామేజ్ 3,000కు వస్తారు. మనం కాల్ చేస్తుంటే మాట్లాడండి సార్, నేను ఒప్పుకుంటాను. నేను కాల్ చేయలేదు, నేను ఒప్పుకోలేను. ఓకే మీ దగ్గర ప్రొఫైల్ రిపోర్ట్స్ ప్రీవియస్గా హ్యాండిల్ చేసిన వాళ్ళు చేశారు కదా. ఏంటి సార్? మీ దగ్గర హ్యాండిల్ చేస్తారు, మీ దగ్గరికి అకౌంట్ ఇప్పుడు రావచ్చు, బట్ ప్రీవియస్గా నా అకౌంట్ ఎవరైతే హ్యాండిల్ చేశారో వాళ్ళు చేయాల్సిన డ్యామేజ్ మొత్తం చేశారు కదా సార్. సార్ అట్లయితే ఉండవచ్చు, బట్ వాళ్ళు చేస్తున్నారంటే మనం అట్లా చేయలేము కదా.
షూర్, బట్ వాళ్ళు చేసిన డ్యామేజ్ కదా నేను కంపెన్సేషన్ అడిగేది. ఓకే ఓకే, నాకు అర్థమవుతుంది, మీ సిచ్యువేషన్ బాగా అర్థమవుతుంది. ఏం చెడగొట్టారో చెప్తున్నారు. ఓకే ఫైన్. దానివల్ల మీరు ఎందుకు మీ ఫ్యూచర్స్ లో సార్ ఇప్పుడు దానివల్ల ఒక్కదాని వల్ల కదా సార్, నాకు మల్టిపుల్ డెప్స్ అయింది. 30 lakhs డెప్ట్ అయింది. 30 lakhs డెప్ట్ అయింది. ప్రాబ్లం కదా ఇది. అరే వినండి సార్, నాకు 30 lakhs డెప్ట్ అయింది సార్. ఓకే ఓకే, సో ఇది ఒక్కటే కాదు, ఒక్కడైతేనే ప్రాబ్లం పడే కానీ నాకు 30 lakhs డెప్ట్ ఉంది కాబట్టి నాకు దాంట్లో ఇది ఇంకా మైనర్, నాకు 0.1% కూడా కాదు నా అమౌంట్ ఇది. ఓకే, కానీ మీరు డ్యామేజ్ చేశారు చూడు, ఆ 99.99% వాళ్ళు చేయని డ్యామేజ్ మీరు చేశారు. ఓకే, మీ ఏజెంట్ కనుక ఇంటికి వస్తే అట్లా అట్లా బిహేవ్ చేస్తారా మీరు? పర్సన్స్ యొక్క రిప్యుటేషన్ తెలియదు మీకు, సేమ్ తెలియదు. యాక్చువల్లీ మీరు పే చేస్తే మీ అకౌంట్ వచ్చి 1,000 క్లోజ్ అవుతుంది, దాని నుంచి రూపాయలు తగ్గదండి. ఓకేనా, మీరు అది పే చేసి ఉంటే పే చేయండి, మీ ఇస్తారు. ఓకేనా, ఆపరేట్ మన పై నుంచి మీరు పే చేసేది ఉంటే పే చేయండి, క్లోజ్ చేసుకోండి అంతే. లెటర్ తీసుకుని క్లోజ్ చేస్తా, కానీ మీరు డ్యామేజ్ చేసినాక అంత 4 చెప్పాను సార్. 4కి వస్తే ఇప్పుడు చేస్తా, లేదంటే ఇంకా 1 year అయినా పెండింగ్ ఉంటుంది, వేరే క్లోజ్ చేసుకుంటా ఫస్ట్. ఏంటి సార్ ఇప్పుడు మీరు ఏమంటున్నారు, 50% కట్టంటారు, 50 or 60 కట్టంటారు. ఓకేనా, నేను 4,000 చెప్పాను సార్, మీకు నాకు 3,000 డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ డ్యామేజ్ చేశారు. ఇక డ్యామేజ్ ఎంతకంటే డ్యామేజ్ కాదు, ఆల్రెడీ ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేశారు. డ్యామేజ్ చేసిన మీ అకౌంట్ 3,000 పే చేసి ఉంటే పే చేయండి సార్, నేను జెన్యూన్గా క్లోజ్ చేయాలని చూస్తున్నాను. జెన్యూన్గా క్లోజ్ చేయాలంటే లెటర్ ఇచ్చి క్లోజ్ చేస్తాను. సెటిల్మెంట్ లెటర్ తీసుకోండి, నేను క్లోజ్ చేస్తా. కానీ మీరు 7,000 కడితే 1 minute 7,000 కడితే మాత్రం మీ అకౌంట్ డెఫినెట్లీ క్లోజ్ అవుతుంది. 3,000 కడితే క్లోజ్ అవ్వదు సార్. నేను 3,000కి వచ్చాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ డ్యామేజ్ చేశారు సార్. నాకు ఆల్రెడీ ఎంత డ్యామేజ్ చేయాలి. డ్యామేజ్ అంటే మనం ఏం చేయలేము సార్, ఇక్కడ డ్యామేజ్ అంటే మనం ఏం చేయలేము. మీరు ఎవరో చేసినారంటే అది ఓకే ఫైన్, నేను లేదని చెప్పలేదు, ఎక్స్పెక్ట్ చేస్తాను, లేదని చేయలేదు. మనం కాల్ చేయలేదు కదా, మనం ప్రాపర్ గా మీతో మాట్లాడుతున్నాం కదా, అదే షూర్ సార్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఆఫర్ అడిగారు, నేను ఇంటిమేట్ చేశాను అంతే. అమౌంట్ క్లోజ్ అవుతుందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పింది 9,000, మళ్ళీ చెక్ చేసి మీకు 50-50% ఇస్తాను అంతే. అదే సార్, ఏమన్నా మీరు డ్యామేజ్ చేయకపోతే నేను టోటల్ కట్టేవాడిని, నాకు ఇబ్బంది ఉండకుండా. ఓకే, మీరు డ్యామేజ్ చేసి నా దగ్గర డబ్బులు దొబ్బేదామని చూస్తే ఎట్లా సార్? నేను కట్టేవాడిని, నేను టైం తీసుకున్నా, వినండి, మీరు ఇంట్రెస్ట్ యాడ్ చేసినా, దానికి అన్ని యాడ్ చేసినా నేను కట్టేవాడిని. ఒక 1-2 months టైం తీసుకొని, చిన్న అమౌంట్ కాబట్టి నేను కట్టేసేవాడిని. కానీ మీరు నాకు 30 lakhs డెప్ట్ అయిపోతే వాళ్ళు చేయని డ్యామేజ్ మీరు చేశారు కాబట్టి మీ దగ్గర అట్లీస్ట్ కంపల్సరీ నేను క్లెయిమ్ చేయాలి దాన్ని ఖచ్చితంగా. నా సైడ్ నుంచి 4,000 మీరు కడతా అంటే 1 shot లో క్లోజ్ చేద్దాం సార్. దానికి మించి అంటే ఇప్పుడు నాకు 30 నా సివిల్ చెక్ చేసుకోండి. సివిల్ ఒకటే దానికోసం నేనేం వెయిట్ చేయట్లేదు, నాకు ప్రీవియస్ కావాలి. రియలీ సారీ సార్, 4,000 క్లోజ్ అవ్వదు. ఓకేనా, సరే అండి, దాని గురించి ఓకేనా, థ్యాంక్ యూ. సో మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.